నమస్తే సార్. నమస్తే. సమ్మర్ వచ్చేసింది. బేసికల్లీ అందరూ గూడా జ్యూసెస్ తాగాలి అంటూ ఉంటారు. అవును. కొంతమంది అందులో ఉన్న పీచు పదార్థం తీయొద్దు అని సవాలక్ష వినిపిస్తూ ఉంటాయి. అవును. ఇందులో డయాబెటిక్ వాళ్ళకి మరి ముఖ్యంగా సమ్మర్‌లో ఏ విధమైన జ్యూసెస్ తీసుకోవాలి? అసలు ఏం తీసుకోవాలి అని? సో, బేసిక్‌గా అంటే డయాబెటిస్ పేషెంట్స్ అని కాకుండా ఇన్ జనరల్‌గా ఆలోచిస్తే సమ్మర్‌లో స్వెట్ పర్సెంటేజ్ ఎక్కువుంటది. అవును. రైట్? అంటే టెంపరేచర్స్ ఎక్కువుంటాయి కాబట్టి స్వెట్ ఎక్కువుంటది. ఈ స్వెట్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో సాల్ట్ అండ్ వాటర్ బయటికెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్సెస్‌గా ఎళ్ళిపోతుంది. హ్మ్. సో, దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి మనం జ్యూసెస్ అనేవి తీసుకోవాలి. అంటే ఈజీగా డైజెస్ట్ అవుతాయి. అంటే ఈ సమ్మర్‌లో మళ్ళీ హెవీ డీప్ ఫ్రై ఫుడ్‌లు అలాంటివి తినకుండా రైట్? లైట్‌గా ఉండేటట్టుగా తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకు జ్యూసెస్ అనమాట. సో, ఇందులో ఎస్పెషల్లీ మీరేదైతే అడిగారో డయాబెటిస్ పేషెంట్స్ గురించి అడిగారు. సో, డయాబెటిస్ పేషెంట్స్‌కి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక ఆప్షన్ వచ్చేసి ప్యూర్‌గా క్యూకంబర్, కీరా దోసకాయ. మళ్ళీ దీంట్లో మనాళ్ళు చేసే వెర్రి ఏంటంటే ఆ పైన పీల్ ఔట్ చేస్తారు. అవును. అసలు ఉండే ఫైబరే దాంట్లో ఉంటుంది. ఓకే. ఈవెన్ జ్యూస్ చేసుకున్నా కూడా ఒక ఫస్ట్ 1 వీక్, 10 డేస్ మీ టంగ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి దాన్ని స్ట్రెయిన్ చేసుకోండి. నిజంగా చెప్పాలంటే స్ట్రెయిన్ చేసుకొని తాగేయాలి. హ్మ్. తాగితేనే మీకు అసలు మీ ఒంటికి ఫైబర్ పట్టేదనమాట. ఓకే. రైట్. అలా కాకుండా ఇంకొంచెం అడ్వాన్స్‌గా వెళ్ళాలనుకుంటే గనక ఓ బెస్ట్ కాంబినేషన్ ఉంది. రైట్. క్యూకంబర్, టమాటో అండ్ బెటర్ గార్డ్. హ్మ్. ఈ మూడిటిని కలిపి. దీనివల్ల అంటే ఎస్పెషల్లీ అసలు డయాబెటిస్ పేషెంట్స్‌కి బెటర్ గార్డ్ ఈస్ వెరీ బెస్ట్. హ్మ్. బట్ చాలా మందికి ఏంటంటే మన టంగ్ యాక్సెప్ట్ చేయదు. అవును. ఫస్ట్ ఆ పేరు వినగానే మైండ్‌లో ఇరిటేషన్, యెస్. అబ్జెక్షన్. రైట్? వాళ్ళు ఎంత ముద్దుగా చెప్తారండి. "ఆహా! ఈరోజు వద్దులే నాన్న రేపు ట్రై చేద్దాం" అంటారు. ఆ రేపు ఎప్పుడు వస్తుందో తెలీదు. హ్మ్. దాన్ని కంటిన్యూ‌గా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారనమాట. యెస్. యెస్. అసలు ఇన్సులిన్ రెసిస్టెన్సీ నుంచి బయటపడాలంటే రైట్? బెటర్ గార్డ్ ఈస్ ద వెరీ బెస్ట్. హ్మ్. సో, వాళ్ళకి ఈ కాంబినేషన్‌లో గనక ఇస్తే అంటే ఇన్‌ఫాక్ట్ గట్టిగా చెప్పాలంటే పేషెంట్‌కి తెలియకుండా ఇచ్చామనుకోండి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. లైక్ అందులో కీరా ఉంటుంది కాబట్టి అంత ఎఫెక్టివ్ అది ఉంటుంది డామినేట్ సార్. చేస్తుంది. డామినేట్ చేస్తుంది. కీరా టమాటో డామినేట్ చేస్తుంది కాబట్టి అసలు అందుకే చెప్తున్నా. తెలియకుండా ఇచ్చారనుకోండి హ్మ్. అసలు వాళ్ళ పొట్లకు పోయితారో వాళ్ళకి తెలీదు. ఓకే. చెప్పకూడదు. హ్మ్. సో, చాలా హ్యాపీ అనమాట. దానివల్ల ఏంటంటే ఇంటేక్ అయిపోతుంది. ప్లస్ రిజల్ట్ వస్తుందనమాట. ఓకే. సో, బెటర్ గార్డ్ ఈస్ ద బెస్ట్. సో, 2:2:1 రేషియోలో గాని లేదా 1:1, 2 రేషియోలో గాని ఈ టమాటో, కీరా, బెటర్ గార్డ్ గనక ఇచ్చేసామనుకోండి చాలా చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ దీన్ని గనక మనం ఈవినింగ్ టైమ్‌లో తీసుకున్నట్లయితే చాలా బావుంటుందనమాట. హ్మ్. అంటే దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వాటర్ ఇంటేక్ ఎక్కువైపోతుంది బాడీకి. సో, దాని ద్వారా డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ఓకే. అండ్ ఈ క్యూకుంబర్ విషయానికొచ్చినట్లయితే దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. సో, దీంతో పాటుగా మనం రాగి జావా తీసుకున్నట్లయితే రైట్? అంటే ఎస్పెషల్లీ సమ్మర్‌లో ఈ రాగి అనేది చలవ చేస్తుందనమాట. హ్మ్. అంటే మీరు ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ కనుక వెళ్లి చూసినట్లయితే అంబలి చేసుకుంటారు. అవును. జొన్న, రాగి కలిపేసి అంబలి చేసుకుంటారు. అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద తీసుకుంటారు. అసలు చాలా బావుంటదండి. మా ఇంట్లో అయితే సమ్మర్ స్టార్ట్ అయిందంటే 4 మంత్స్ బ్రేక్‌ఫాస్ట్ అదే అనమాట. ఇంక అసలు వేరే మాట మాట్లాడము. హ్మ్. రైట్? నైట్ కలిపేసి ఫర్మెంట్ చేసి పెట్టేస్తాం. పొద్దున్న లేవగానే ఫ్రెష్‌గా చేసేసుకొని దాంట్లో కొంచెం కర్డ్ ఏసేసుకుంటే పుల్లగా, తియ్యగా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే అసలు మీకు కుదిరితే ఇంకా మామిడి పండ్ల జ్యూస్ కూడా ఏసుకోవచ్చు. వావ్! చాలా బావుంటుంది. అంటే ఆ స్వీట్‌నెస్, ఈ బెటర్ పులుపు ఇయన్నీ కలిపి ఎంజాయ్ చేస్తారండి టేస్ట్‌లో. హ్మ్. హాయిగా ఒక హాఫ్ లీటర్, 1 లీటర్ అలా తాగేసేయొచ్చనమాట. హ్మ్. మీరు తాగేస్తే మీకు మధ్యాహ్నం 2 వరకు అసలు ఆకలి సంగతి తెలీదనమాట. హ్మ్. అంటే ఈ రాగి వల్ల కడుపు ఫుల్‌గా ఉంటుంది ఎగ్జాక్ట్‌లీ. స్టమక్ ఫుల్. రాగి వల్ల ఏంటంటే ఆ డైజెషన్ ప్లస్ బాడీ కెన్ సే షుగర్ రిలీజ్ అనేది చాలా డిలే అయితుంది. సార్ వేడి చేస్తుందంటారు కదా సార్ ఎవరు రాగి చెప్పారు? ఎక్కువగా తీసుకుంటే? నో వే. చలువ చేస్తుంది. హ్మ్. అందుకే వింటర్‌లో రెయినీలో తినకూడదంటారు. ఓకే. చాలా చలువ చేస్తుంది. హ్మ్. చాలా చాలా చలువ చేస్తుంది. అందుకే సమ్మర్‌లో ఖచ్చితంగా తినాలంటారనమాట. అది మీకు రివర్స్‌గా ఎవరో చెప్పారు. వింటర్‌లో తినకూడదని చెప్పంటారు. హ్మ్. వింటర్ తింటే చలువ చేస్తుంది కాబట్టి సో అంటే ఇలా వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ కాంబినేషన్ తీసుకుంటారు అని విన్నా నేను. ఆ! అంటే వేడి చేయడం గురించి కాదు. టేస్ట్ గురించి కాంబినేషన్. మధ్య ఓకే. కాంబినేషన్ టేస్ట్ గురించనమాట. ఆ హ్మ్. పులుపు, తీపి అంతా కలిపి రావాలని అంటే మనం ఫ్రెష్ కర్డ్ గనుక వేసుకున్నాం కొంచెం తియ్యగా వస్తుంది. ఇది ఫర్మెంట్ అయ్యి ఉంటుంది గదా! అవును. ఫర్మెంట్ అంతా కొంచెం పులుపులాగా ఉంటుందనమాట. ఓకే. సో, ఈ కాంబినేషన్ అంతా కలిపి కొంచెం టేస్టీగా ఉంటుంది. మన టంగ్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి హ్యాపీగా తినేసేయొచ్చనమాట. ఓకే. అలా. సో, అంటే చలువ చేస్తుంది కాబట్టే మనం సమ్మర్‌లో తీసుకుంటాం. హ్మ్. రైట్? వేడి చేయదు. చలవ చేస్తుందనమాట. అండ్ ఎస్పెషల్లీ ఈ 2 కాంబినేషన్స్ అంటే
ఒకవేళ సివియర్‌గా డయాబెటిక్ ఉంటే గనక మార్నింగ్ రాగి అంబలి, ఈవినింగ్ నేను ఇందాక చెప్పిన కాంబినేషన్ రైట్? క్యూకంబర్, బెటర్ టమాటో. ఓకే. అంటే మీరు మార్నింగ్. ఎప్పుడైతే ఈవినింగ్, ఓకే. మార్నింగ్ రాగి జావ. ఎప్పుడైతే మీరు క్యూకంబర్, టమాటో 2 వేశారో అసలు బెటర్ అసలు తెలియదు మీకు. హ్మ్. నేను అందుకే చెప్తున్నా కదా! మీరు ఆ క్లయింట్‌కి, ఆ పేషెంట్‌కి కనుక తెలియకుండా ఇచ్చారనుకోండి చాలా ఓకే. చాలా హ్యాపీగా ఉంటుంది. తెలియకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఉన్నాడనుకోండి, వైఫ్ తెలియకుండా చేసి ఇచ్చేస్తారు. హ్మ్. చేసి ఇచ్చారనుకో మామూలుగా అది చూడడానికి కూడా మీకలా కీరా జ్యూస్ లాగానే కనబడుతుంది. అవును. కీరా జ్యూస్ అని చెప్పి ఇచ్చారనుకోండి, ఈ టమాటో పులుపు ఈ 2 కలిపి ఆ బెటర్ గట్‌ని మొత్తం సప్రెస్ చేసేస్తాయి. ఓకే. డామినేట్ చేస్తుంది. డామినేట్ చేసేస్తాయి. అంటే బెటర్ గట్ సప్రెస్ అయిపోతుంది. ఈ ఓకే. 2 డామినేట్ చేస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సమ్మర్‌కి రిలేటబుల్ దట్ టు డయాబెటిక్ పేషెంట్‌కి ఏం తీసుకోవాలి అని టెన్షన్ పడేవాడికి మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.